తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దేవకన్య సిరీస్ చేస్తూ ఉన్నాం. భయంకర్ గారి సస్పెన్స్ నవల. అదే కదా. రాజకుమారుడు ఒక సిద్ధుడితో కలిసి వెళ్ళాడు. ఈ సిద్ధుడితోటి కలిసి ఏమిటి, నక్షత్ర మండలానికి వెళ్ళటం కోసం. అవును. ఇక నడిచి 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 దుంప దిగిపోతోంది. చాలా నడవాలి, ఆ కాలం అంతా నడకే కదా. ఆయనకు చాలా బాధ వేసింది. సిద్ధుడు చెప్పాడు, ఎందుకు వచ్చిన కష్టం అయినా, కాళ్ళన్నీ చితికిపోయినాయి, బట్టలన్నీ ఛిద్రమైపోయినాయి, నల్లబడిపోయావు, నీరసపడిపోయావు, నీకు ఆహారం సరిపోవట్లేదు. ఆ సిద్ధుడు ఎక్కడున్నాడో మా గురువుగారు గంగా తీరంలో, గంగానదిలో జలస్తంభన విద్యలో ఉంటాడని చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడో ఆ గంగలో కూడా మనకు తెలీదు, వెతకాలి. ఏ రకంగా ఇది కుదురుతుందో, పోనీ ఇప్పుడైనా పర్వాలా, నువ్వు మరలి వెళ్ళిపో వెనక్కి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి ఒప్పుకోలే. ఈ రాజకుమారుడు చంద్రభానుడు ఏం చెప్పాడంటే, వద్దండి, వద్దు గురుదేవా, ఈ మాత్రం కష్టం నేను పడగలను. ఇప్పటికి మనం ఎంత దూరం వచ్చాం, ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలంటే ఒక నెల రోజులు నడిచి చాలా దూరమే వచ్చారు. ఇంకొక 2-3 నెలలు, 2 నెలలైనా నడవాలి. నడిస్తే కానీ అక్కడికి చేయాలి. నేను ఎంత కష్టమైనా పడతా. నక్షత్ర మండలాన్ని చేరకపోతే గంగలో దూకి మరణించడమే తప్పిస్తే రెండో మార్గానికి నేను వెళ్ళను. వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏం పర్వాలేదు, నన్ను మీతో తీసుకెళ్ళండి, ఏ శ్రమ అయినా పర్వాలేదన్నాడు. వీళ్ళిద్దరూ కొంత మటుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఒక పెద్ద కొండ కనపడింది. ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కడో చెట్ల కింద ఆగారనమాట. ఎంత ఎత్తుగా ఉందంటే ఇంచుమించుగా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది. ఉండేసరికల్లా ఈయన ఏమన్నాడు, అదిగో కుర్రాడు అడిగాడు, ఇదేమిటి, ఈ కొండ ఏమిటంటే, ఇది ఒట్టి కొండ కాదు, ఇది సిద్ధేశ్వరం అని ఒక సిద్ధక్షేత్రం. ఇక్కడ ఉన్న పరమేశ్వరుని కనుక దర్శనం చేసుకుని ఒక రాత్రి సిద్ధేశ్వరం కొండ మీద కనుక నిద్రిస్తే ఇక వాడికి తీరని కోరిక లేదు, వాడికి దొరకని వరం లేదు, అంత అత్యద్భుతమైందని చెప్పాడు. అయితే ఈ సిద్ధేశ్వర క్షేత్రము మానవ మాత్రులు అడుగు పెట్టలేరు. దేవతలు వచ్చి అక్కడ ఆ సిద్ధేశ్వర క్షేత్రంలో స్వామివారిని సేవిస్తారని ప్రతీతి అని చెప్పాడు సిద్ధుడు. చెప్పేసరికల్లా ఆశ్చర్యపోయాడు చంద్రభానుడు. అదేమిటి, అంత మహత్యం ఉంటే మన వాళ్ళు ఎందుకు వెళ్ళటలేదు, మానవ మాత్రులు ఎందుకు వెళ్ళటలేదంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఆ కొండ చూసావా ఎంత ఎత్తో, అదంతా అడవితోటి చుట్టబడి ఉంది, సింహశార్దూలాలది విపరీతమైన జంతువులు, అక్కడున్న భల్లూకము అవి కూడా చాలా ప్రమాదకారులు, మానవ మాత్రుడు ఈ కొండ ఎక్కలేడు, జంతువులు తిరుగుతాయి, కాబట్టి ఇది ప్రమాదకరమైంది, మనం కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, కొండ పక్క నుంచి మనం ముందుకు నడిచి వెళ్ళిపోదాం అన్నాడు. జస్ట్ విశ్రాంతి తీసుకుంటున్నారు అంతే. ఈ లోపల ఏమైంది, దూరం నుంచి ఒక నల్లటి పెద్ద పంది కనపడింది. అది మనుషులను చూసేసరికల్లా ఒక రకమైన ఉద్రేకంతో పరిగెత్తుకొచ్చింది. ఈయన చూపించాడు సిద్ధుడు. అంటే కుర్రాడు అన్నాడు, పర్వాలేదు, అదిగో చూసావా అదేదో ఉన్నది, ఇక్కడ ఈ ప్రమాదం ఉందంటే ఈ అబ్బాయి మొత్తం నగలు అన్నీ దిగబడిచేశాడు, మతిమంతుడికి ఇచ్చేశాడుగా. అవును. కానీ ఈ కాషాయ వస్త్రాల్లో చుట్టేసి కత్తి తెచ్చుకున్నాడు. కత్తి ఆ బట్టలో చుట్టిన కత్తి తీసి బయట పెట్టాడు. నాకు మృగయా వినోదం చాలా ఇష్టం, వేటాడడం అంటే చాలా నేను మతిమంతుడు బాగా వెళ్ళేవాళ్ళం, నేను వేటాడగలను, మనకేం భయం లేదు, పర్వాలా మనం ప్రయత్నం చేద్దామని కత్తి బయటికి తీశాడు. ఆ పంది కాస్త దగ్గరకు వచ్చేసింది. మహావరాహం అని చెప్తారు, పెద్ద సైజులో రావటం ఏమిటి, ఇతను గట్టిగా కేక పెట్టాడు. పెట్టేసరికల్లా అది బెదిరి పక్కకు పరిగెత్తేసరికల్లా ఉద్రేకం వస్తుంది. మామూలుగా అది పోతుంటే అది పోయిందనుకో, దాని దారిని అది పోతుంటే మన దారిని మనం పోదామనిపించదు. అవును. ఆ వేటాడడంలో ఒక పిచ్చ ఉంటుంది. ఇతను ఈ సిద్ధుడిని ఇక్కడ వదిలిపెట్టేసి ఆ కత్తి పుచ్చుకుని ఆ వరాహం వెనకాల పడ్డాడు. అతి దూరంగా కనపడుతోంది, మలుపులు గిలుపులు తిరిగేసి ఒక గుహలోకి వెళ్ళేసరికల్లా ఇతనికి సిద్ధుడున్నాడు, వెనకాల ఉంది, ఆ ఊహ పోయింది. మనకు ఆ ఉద్రేకాలు ఉంటాయి చూడు, అవును, పరిగెడుతుంటే మనుషులు వెనకది మర్చిపోతారు. అవును. ఇతను అలాగే మహోత్సాహంతో పరిగెత్తి ఆ గుహలోకి ప్రవేశించేశాడు. లోపలికి వెళ్తే లోపల అది బయటికి చూస్తే అది చీకటి గుయ్యారం వల్లే ఉంది, లోపల గుయ్యారం లేదు, పెద్ద గుహాంతర్భాగం చాలా పెద్దది, లేదో అద్భుతమైన భవనంలాగా ఉంది లోపల. బయటికి గుహ, లోపలికి బిల్డింగు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఒక బ్రహ్మాండమైన పడక, అక్కడ ఒక పక్కకి ఒదిగి కూర్చున్న ఒక సౌందర్యవతి అయిన స్త్రీ కనపడింది అతనికి. పంది లేదు. ఎప్పుడైతే ఇతను రభసగా పరిగెత్తాడో లోపలికి, ఆ అమ్మాయి, ఎవరినైనా నువ్వు ఇట పరిగెత్తుకొస్తున్నావు అంది.
తను కూడా తెల్లబోయాడు. ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను ఒక పంది వెనకాల పడి వచ్చాను. నువ్వు చూసావు చాలాసేపటి నుంచి ఆ గుహలోకి వెళ్ళడం చూస్తాడు. అదంతా మలుపు చేసి ఇతను వచ్చేసరికి వెళ్ళిపోయింది పంది లోపలికి అనేసరికల్లా ఆ అమ్మాయి అన్నది, అయ్యో అది పంది కాదు నాయన, వాడు ఒక రాక్షసుడు, వాడు లోపల నిద్రిస్తున్నాడు, వచ్చాడంటే నీ అంతు చూస్తాడు, వెళ్ళిపోనాయన అనేసరికల్లా ఇతను తెల్లబోయాడు. నువ్వెవరివి, నువ్వు కూడా రాక్షసివి అన్నాడు. అయ్యో నా కర్మ, నేను రాక్షసిని కాదు నాయన, నేను ఒక బ్రాహ్మణ కన్యని, బ్రాహ్మణ స్త్రీని, కన్య కాదు వివాహితని. సంవత్సరం క్రితమే పెళ్ళయింది, నా పేరు సునంద, నందస్వామి అనే ఆయనతోటి నాకు వివాహం చేశారు. మేము ఎంతో అనురూపంగా చాలా సంతోషంగా ఉన్నాం. ఒకనాడు మా ఊరి చెరువులో మంచినీళ్ళు తెచ్చుకుంటూ ఉంటే ఈ రాక్షసుడు వీడు నన్ను ఎత్తుకొచ్చి గుహలో బంధించాడు. ఇప్పటికి 3 మాసాలైంది. నేను ప్రాయోపవేశం చేశాను. ఏమీ తింటల్లా అమ్మాయి, అందంగా ఉంది కానీ బక్కచిక్కిపోయింది, బట్టలు వదులుగా కనపడుతుంది. ఇక నా వల్ల అవదు, వాడేమో నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ లోపల ఏమైంది, ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే ఇతని దృష్టి వెనకాల గోడ మీద పడింది. ఆ గోడ మీద ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి చిత్రం కనపడుతోంది. ఆ చిత్రం ఎవరిది అన్నాడు. అనగానే ఇతను వెనక్కి తిరిగి చూసి అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ చిత్రం ఈ రాక్షసుడికి ఒక నదీ ప్రవాహంలో దొరికింది. ఆమె మీద ప్రేమతోటి ఉన్నాడు. ఆమెను వెతికి పట్టుకోవడం కోసం చాలా తిరుగుతున్నాడు. తిరిగి సౌందర్యవతులైన స్త్రీలను తీసుకొచ్చుకుంటున్నాడు ఆమెను సేవించడానికి. కొంతమందిని దాచాడు, లోపల ఉన్నారు వాళ్ళంతా. నన్ను యువతలు పెట్టాడు. నన్ను ఒకవేళ ఆమె దొరికిందా, ఆమె పెద్దరాణి, నేను చిన్నరాణి, లేకపోతే నేనే పెద్దరాణిని. ఈ తీసుకొచ్చిన సౌందర్యవతలైన స్త్రీలని వాళ్ళని వెళ్ళి తెచ్చాడు. అందరూ గుహాంతర్భాగంలో భవనంలో వేరువేరు గదుల్లో బంధించబడి ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఏమైనా సరే ఆహారం తీసుకొని అన్నాను. నువ్వు వెళ్ళిపోనాయన, కాసేపట్లో ఆయన లేచొస్తాడు. అతను లేచొస్తాడు, పంది రూపంలోనే తిరుగుతాడు బయట. ఈ లోపలికి వచ్చాక పంది లోపల సన్నటి గుహలో లోపలికి దూరి వెళ్ళిపోయి లోపల నిద్రపోతాడు. కాసేపు లేచి వచ్చి నన్ను అన్నం తినమని బతిమలాడతాడు. నేను చూశాడంటే చిన్న ప్రమాదం కాదు, శబ్దం అవుతోంది, నా మాట విను, నువ్వు వెళ్ళిపో అంటే ఇతను అన్నాడు, కాదమ్మా నువ్వు పతివ్రతలాగా కనపడుతున్నావు, నీకేదన్నా సహాయం చేస్తాను, నేను ఒక ప్రాంతపు రాజకుమారుణ్ణి, అంటే రాజునవుతాను. ఎవరైనా కష్టంలో ఇబ్బందిలో ఉంటే వాళ్ళని అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోవటం మా లక్షణం కాదు, చేయకూడదు అట్లా. నేను ఇంత దూరం వచ్చా, ఒక బ్రాహ్మణ స్త్రీవి, నువ్వు ఒక రాక్షసుడి వాతపడి ఉంటే, అశోకవనంలో సీతాదేవిలాగా ఉంటే నిన్ను వదిలిపెట్టి ఎట్లా వెళ్తాను? నువ్వు ఒక పంచి ఎలాగో వస్తాడంటున్నావు కదా, నేను ఇక్కడే దాక్కుంటా. నువ్వు రాక్షసుడి ఆయువు పట్టేంటో కనుక్కో. సాధారణంగా ఈ రాక్షసులు ఒక దెబ్బతో వాటితో చావరు, ఏదో ఉంది మార్గం. వాడు కామరూపి, నిన్ను ఎత్తుకొచ్చాడు, ఎంతమందినో ఎత్తుకొచ్చాడు. నాకేమో పందిలాగా కనపడ్డాడు. వాడు ఇంక ఏమేం రూపాలు మార్చుకుంటున్నాడు, అసలు వాడెవడో మనకు తెలియదు కదా, నువ్వు కనుక్కో, నేను ఇక్కడే ఉంటాను. ఆ విషయం తెలుసుకుంటే నిన్ను ఏమైనా రక్షించగలనేమో చూస్తానమ్మా అని బతిమలాడాడు. సునంద ఒప్పుకుంది. సరే, నువ్వు తలుపు వెనకాల అల్మర్లాగా ఏవో కనపడుతున్నాయి, వీటి వెనకాల దాక్కుని ఉండమని చెప్పి సరే దాక్కుని నుంచున్నాడు చంద్రభానుడు. ఇంతలో పెద్ద పెద్ద శబ్దాలైనాయి. ఆ రాక్షసుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. పెద్ద ఆకారం, చాలా పెద్ద పర్సనాలిటీగా ఉన్నాడు. పంది కాదు, రాక్షసుడు స్వరూపంలోనే ఉన్నాడు. వచ్చి అడిగాడు, సునంద ఇంకా ఎన్ని రోజులు ఇలా తిండి లేకుండా మాడతావు, శుభ్రంగా తిను. అందగత్తె దొరికిందా? దొరుకుతుంది, దొరకకపోతే నిన్నే రాణించేసుకుంటా, నా రాజ్యం ఇదే, మనం పాతాళ లోకానికి వెళ్ళిపోదాం, పాతాళంలో సుఖంగా ఉందు కానీ అనేసరికల్లా ఏమైంది, ఏం సుఖంగా ఉంటావు, నువ్వు ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటావు, ఎక్కడైనా నువ్వు కనుక చచ్చిపోతే నా గతి ఏమిటి? పోనీ మా ఊళ్ళో ఉంటే నేను భర్త దగ్గర ఉండేదాన్ని, నీతో ఉండి నువ్వు బయటికి వెళ్ళి తిరిగి రాకపోతే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ పాతాళాన్ని తీసుకెళ్తావు, అక్కడ పెడతావు నన్ను, నువ్వు బయటికి ఎక్కడికో వెళ్ళొస్తావు, ఎక్కడైనా నువ్వు మరణిస్తే అంటే పక్క నవ్వాడు రాక్షసుడు. నా చావు అంత సులువుగా అవ్వదు, నేను శస్త్రానికి అస్త్రానికి లొంగను, నన్ను కొట్టినా నాకేం అవ్వదు, ఇంకో రకంగా నన్ను చంపలేరు, నా ప్రాణం నా అరిచేతిలో ఉన్న కంటిలో ఉంది అని చేయి చూపించాడు. చూపించేసరికి సునంద ఏం చేసింది, అలాగా అరిచేతిలో కన్నుందా, ఏది నాకు కనిపించట్లేదు, రా దగ్గరికి రా చూపించని ఆ చెయ్యి ఇట్లా దగ్గరికి తీసుకుని కరెక్ట్గా ఏం చేసింది, నొక్కలేదు, నొక్కితే పోదది, దానికి తగలాలి ఏదైనా. అది కరెక్ట్గా ఏం చేసిన చెయ్యి ఇట్లా ఓపెన్ చేయించి బాగా, ఈ చంద్రభానుడు నుంచున్నాడు కదా, అతను నుంచున్న దానికి ఎదురుగుండా ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో కనపడేలాగా ఇట్లా చెయ్యి తెరిపించి చూపించింది.
ఎప్పుడైతే ఈ చెయ్యి ఇట్లా బలవంతంగా తెరవబడి చూపిస్తున్నాడో ఇతను నవ్వుతున్నాడు రాక్షసుడు. నీకు ధైర్యం వచ్చిందా, ఓకేనా ఓకేనా అని. ఇంతలో ఏం చేశాడు ఈ చంద్రభానుడు, కత్తిపుచ్చుకొచ్చాడుగా, ఒకటే వేటు అక్కడి నుంచి విసిరేశాడు కత్తి. ఈ గుడ్డులో దిగిపోయింది, కన్ను ఉంది కదా, కంటి గుడ్డులో దిగిపోయింది కత్తి. ఓహో. ఈ కత్తి ఇట్లా దిగేసరికి వాడు అరిచేయి మనలాగా ఇంతే ఉంటుందా, ఉండదు, పెద్ద అరిచేయి, అవును. విత్తరాకంత ఉంది ఆ చెయ్యి. అందులోకి కత్తి దిగటం ఏమిటి, పెద్ద పెద్దగా కేకలు పెడుతూ రాక్షసుడు కింద పడిపోయాడు. సునంద ఒక్క గంతులో మంచం వెనకాలకు వచ్చేసి చంద్రభానుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. దాక్కుని ఉన్నాడు కదా, ఒక కేకలు పెట్టాడు రాక్షసుడు, రక్షించు రక్షించు నన్ను, నేను వెళ్ళిపోతాను, నేను పాతాళ లోకవాసిని, నన్ను వదిలిపెట్టేసే, నేను నీ దగ్గర ఓడిపోయాను, నేను వీళ్ళెవరిని ఏం చేయను, ఈ కత్తి తీసి అనేసరికి వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు. వెనక్కి వెళ్ళిపోతాను, ఇక నేనేం చేయను, మాట ఇస్తున్నాను, కత్తి తీయకపోతే నేను భరించలేని ఈ బాధని, తీసేయమన్నాడు. అతను చెయ్యి మీద కాలేసి నేల మీద పడిపోయాడుగా, కాలేసి కత్తి బయటికి లాగాడు. లాగంగానే రాక్షసుడు వీళ్ళు చూస్తుండగానే ఇట్లా భూమిలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళే నుంచున్నారు. ఆ భవనం లోపలంతా బంగారము రత్నాలు రాసులు పోసున్నాయి, అంతా బంగారమే. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇంకా లోపల చాలామంది స్త్రీలు ఉన్నారు, వెతికి వాళ్ళని పట్టమంటే అన్ని గదులు తెరిచి లోపల ఉన్న స్త్రీలు, కొంతమంది పెద్దవాళ్ళు, ముత్తైదువులు పెద్దవాళ్ళు సహాయం చేయటానికి, కొంతమంది కన్యలు, అందరినీ తీసుకొచ్చాడు బయటికి. అంతా ఆశ్చర్యపోయారు, ఎవరినైనా బంగారు తండ్రివి భలే రక్షించావు అంటే. ఇతను ఏం చెప్పాడంటే, ఇంతకీ నువ్వెవరు అని అడిగితే వాళ్ళకి చెప్పాడు, నేను నక్షత్ర మండలానికి వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నాను అని. ఈ సునందంది నక్షత్ర మండలానికా అని ఆశ్చర్యపోయి, నువ్వెవరైనా సరే, నేను నిజంగా పతివ్రతనే అయితే ఈ 3 నెలలు నేను నా భర్త కోసమే ఆగి ఉండి అతని కోసమే నా ప్రాణం నిలుపుకున్న అవటం నిజమే అయితే నీ కోరిక తీరుతుంది, నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుందని ఆశీర్వదించి, నాయన మా దారిని మేము వెళ్ళిపోతాం, మాకందరికీ దారి తెలుసు, ఇక్కడి నుంచి మేము వెళ్తామంటే ఈ బంగారం తలా కాస్త మూట కట్టుకుని ఆడవాళ్ళంతా గుహలోంచి బయటకు వచ్చేసారు. ఈ చంద్రభానుడు ఏం చేశాడు, అక్కడ చిత్రపటం చూశాడుగా, ఒక సౌందర్యవతిది, ఎంత అందంగా ఉందో అమ్మాయి. అది దేవకన్యో యక్షకన్యో నాగకన్యో ఏమిటో తెలియదు, కానీ చిత్రం చాలా అందంగా ఉంది. ఆ చిత్రపటాన్ని పుచ్చుకుని ఆ గుహలోంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు, సిద్ధుడిని ఎక్కడో కూర్చోబెట్టాడు. అవును. అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్తే ఏమిటి, సిద్ధుడు లేదు, ఏమీ లేదు, ఆయన లేడు అక్కడ. అయ్యో ఇదేమిటి ఇట్లా పోగొట్టుకున్నాను, నేనేం చేయను అని ఆ పటం చూసుకుంటూ కూర్చున్నాడు. చూస్తుంటే రాక్షసుడికి ఒక నీళ్లలో సెలయర్లో దొరికింది, ప్రవాహంలో. అంటే ఏదైనా నాగకన్య అయి ఉంటుందా అని ఆలోచిస్తూ దాన్నే చూస్తున్నాడు. ఇంతలో అతనికి దూరంగా ఒక పెద్ద కోతి అతనికేసే చూస్తూ కనపడింది. ఇతనికి ఏమనుమానం వచ్చింది, రాక్షసుడిలాగానే ఇది పంది రూపం లో వచ్చాడు వాడు, ఒకవేళ కోతి రూపంలో ఎవడైనా వచ్చాడేమని కత్తి తీసుకుని లేచాడు. పటం అక్కడే పెట్టాడు. పెట్టేసరికల్లా కోతి దగ్గరికి దబదబా వెళ్ళాడు, స్పీడ్గా వేగంగా వెళ్ళేసరికల్లా ఆ కోతి దీనంగా చూస్తుంది అతనికేసి. పారిపోవటల్లా ఏదో హెల్ప్ చేయమన్న లాంటి భావం కనపడుతుంది దాని మొహంలో, దీనంగా ఉంది. కత్తి పక్కకు పెట్టుకున్నాడు. ఏమిటని తలెగరేశాడు. కోతి ఇట్లా అన్నది, పిలుస్తోంది. ఇతను సరే అదేదో పిలుస్తోంది చూద్దామని 2 అడుగులు వేసాడు. ఈ లోపల ఏమైంది, చిత్రపటం అక్కడ వదిలిపెట్టాడుగా, ఆ చిత్రంలో అది రంగులు వేయబడి ఉన్నది కదా, కాస్త ఎర్రగా ఉంది చీర, రవిక చీర ఎర్రగా రంగులు వేయబడినాయి. పైనుంచి ఒక పక్షి అటు వస్తూ ఎర్రగా కనపడుతున్న దాన్ని, ఈ పటాన్ని లేవదీసేసింది. చూస్తూనే ఉన్నాడు, ఆ పటం కాస్త వెళ్ళిపోయింది. అయ్యో పటం పోగొట్టుకున్నానే అనుకున్నాడు, కానీ ఈ కోతి పిలుస్తోంది కదా, అమ్మాయి ఎవరో కూడా మనకు తెలీదు. సరే అని చూశాడు బాగా ఫోటోని. ఆ కోతి వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే ఆ కోతి ఇట్లా ఇక్కడ మెలికలు తిప్పి ఒక అడవి డీప్ లోపలికి తీసుకుపోయింది. అక్కడ ఒక ఆడకోతి చెట్ల కొమ్మల్లో చిక్కుకుపోయి ఇట్లా దీనంగా చూస్తాం. ఏమిటిది ఇట్లా అయిపోయిందని ఇతను ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే అది తీగల్లో చిక్కుకుపోయింది. ఈ కత్తి పెట్టి ఒక్కో తీగ తెంపి దాన్ని బయటికి తీసుకొచ్చాడు. కోతి బయటికి తీసుకుని రాగానే నమస్కారం రాజకుమార అన్నది ఆడకోతి. మొక్కోతి ఒక మాట కూడా మాట్లాడాల. ఆడకోతి మాత్రం మధురమైన కంఠం, చక్కగా బ్రాహ్మణ భాష అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఏమిటి నీకు మాటలు వచ్చా అన్నాడు. నాకు మాటలు వచ్చు, నువ్వెవరు, ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగితే ఇదంతా చెప్పాడు. చెప్పి ఇట్లా సునందని రక్షించాను అది కూడా చెప్పాడు. చెప్పాక కోత ఏమన్నది, నీకేం సహాయం కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను నక్షత్ర మండలానికి
బయలుదేరాను. కానీ సిద్ధుడు నాకు కనపడలేదు ఆ, అనేసరికి నక్షత్ర మండలానికి మేమెక్కడ తీసుకెళ్తాం, అదే కదా. మా వల్ల కాదు అన్నది. అన్నాక అతను ఏమన్నాడు, కాదు ఈ సిద్ధేశ్వరం ఈ కొండ చాలా అద్భుతమైన కొండ అని గురువుగారు చెప్పారు, పైన ఒక శివాలయం ఉన్నదట, అక్కడున్న పరమేశ్వరుడు చాలా అద్భుతమైన మహత్తు కలిగిన వాడని చెప్పారు, ఆ కొండ మీదకి వెళ్ళగలమా అన్నాడు. అనేసరికల్లా ఆడుకోతుంది, పర్వాలేదు దానికైతే నా భర్త నిన్ను మోసుకుని వెళ్ళగలడు అక్కడికి, ఆ మొక్కోతుందిగా అది బాగా బలంగా ఉంది, తీసుకెళ్ళిపోతాడు, నువ్వు అతని వీపు మీద కూర్చొని వెళ్ళిపో అని చెప్పేసరికల్లా ఇతను ఆశ్చర్యపోయాడు. దాని బలం ఉండటం సరే. అప్పుడు అడిగాడు, నువ్వు మాట్లాడుతున్నావు, నీ భర్త ఎందుకు మాట్లాడటం లేదంటే ఆ కోతి ఏం చెప్పిందంటే, మేము శాపగ్రస్తులము, శాపం వల్ల నా భర్త మూగబోయాడు, ఆజ్ఞ లేదు నీకు వివరం చెప్పటానికి, ఏ వివరం నేను చెప్పలేను నీకు ఇప్పుడు, కానీ నీకు మేము సహాయం చేయగలం తప్పకుండా, సిద్ధేశ్వర క్షేత్రానికి తప్పకుండా నా భర్త నిన్ను తీసుకెళ్తాడు. అది ఓకే. సరే, ఆ ఆడకోతి మొక్కోతి ఏవో సైగలు చేసుకున్నాయి, ఆడకోతి అక్కడే ఉండిపోయింది. ఆ మొగకోతి ఈ చంద్రభానుడు ఇతను బాగా 6 అడుగుల పైన ఉన్నవాడు, అవలీలగా ఇతన్ని ఎత్తుకుని ఆ కొండెక్కటం మొదలుపెట్టింది. 3 రోజులు చెట్ల మీద ప్రయాణం చేస్తూ సిద్ధేశ్వర క్షేత్రానికి ఆ కొండ మీదకి తీసుకెళ్ళి దిగబెట్టింది. దిగబెడితే అక్కడ శివాలయం కాదు ఉన్నది, ఏదో నగరం. అది అక్కడ వెళ్ళిపోయి కోత అక్కడ దింపేసింది. ఇక తర్వాత దీనికి అతనికి సంభాషణ కుదరదు, ఇతను ఏం మాట్లాడినా అదేం చెప్పదు, అదేదో సైగ చేస్తుంది, ఈ అబ్బాయికి అర్థం కాదు. కోతి కొండ దిగి వెళ్ళిపోయింది. ఇతను కాస్త అటు ఇటు చూస్తాడు, ఏవో పళ్ళ మొక్కలు అవి ఇవి కనపడుతున్నాయి, పువ్వులు ఏవో కోసుకుందాం, కాయలు చిన్న పొన్న పువ్వులు కనపడుతున్నాయి, ఏవో కోసుకుంటుంటే ఈ లోపల పెద్ద కలకలం వినపడింది. ఎవడో పురుషుడు కొట్టండి, చంపండి, పట్టుకోండి అని కేకలు వినపడ్డాయి. తీరా చూస్తే ఒక గుంపుగా ఉన్న స్త్రీలు మొత్తం అందరూ కవచాలు అవి ధరించి కత్తులు కటార్లు పట్టుకుని ఇతని వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కొట్టండి చంపండి అంటే తన్నో కాదో తెలియదు, అటు ఇటు చూస్తే ఎవరూ లేరు, తనొక్కడే ఉన్నాడు. సడన్గా ఒకసారి కొండ మీదకి వెళ్ళగానే ఎవరో మీద పడితే ఇతను ఏమనుకుంటున్నాడు, అక్కడ గుడి ఉందని భావిస్తున్నాడు. గుడి కాదు అక్కడ ఉన్నది. తను పరిగెత్తాడు, ఏం చేయాలో తెలియలే. ఒక వర్ణాశ్రమం అని ఏమంటుంది, పర్ణ కుటీరం లాంటిది ఒకటి కనపడింది. చటుక్కున కుటీరంలోకి పరిగెత్తాడు. ఆ లోపల ఒక యోగిని జపం చేసుకుంటూ కనిపించింది. కపుక్కుని అమ్మా నన్ను రక్షించు, కాపాడు అన్నాడు. అనగానే ఆవిడంది, నాయన ఇక్కడికి ఎట్లా వచ్చావు, పురుషుడివి, ఇది పురుషద్వేషిణి సమాజం వీళ్ళు. ఓహో, ఇక్కడ రాణి పురుషద్వేషిణి, అంతా స్త్రీలే, ఇక్కడ పురుషులు లేరు, నిన్ను చంపేస్తారు వాళ్ళు. సరే ఒక పంచి ఇక్కడున్న బట్టలు వేసుకుని స్త్రీగా మారిపో అని చెప్పింది. ఆ బయట నుంచి పరిగెత్తుకొస్తున్న వాళ్ళు వచ్చే లోపల ఇతను చటుక్కుమని అక్కడున్న కాషాయ వస్త్రం వేసేసుకుని అమ్మాయిలాగా తయారైపోయి కూర్చున్నాడు. ఇంతలో మొత్తం గుంపంతా లోపలికి వచ్చారు. వచ్చేసరికి అలా లోపలికి ఒక ఆవిడ మంచి కత్తి పుచ్చుకుని ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు లోపలికి వచ్చిందని అన్నది. ఇతను వెనక్కి తిరిగి చూశాడు, అమ్మాయి కేసు చూస్తే ఏ చిత్రపటాన్ని గండబేరుండని తీసుకుపోయిందని బెంగబెట్టుకున్నాడో ఆ చిత్రపటంలో ఉన్న అమ్మాయి ఎక్కడి నుంచున్నది. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నేను చూసిన ఫోటో ఈ అమ్మాయే కదా అని. ఎంత అందంగా ఉందో, గంభీరమైన కంఠం. ఆమె అడిగింది యోగిని, ఒక పురుషుడు వచ్చాడు లోపలికంటే, పురుషుడు ఎవరు నేను చూడలేదు, పురుషులు రాలేదు, ఇది ఎవరు అని. ఇది మా అక్కయ్య కూతురు, నన్ను చూడ్డానికి వచ్చింది అనేసరికల్లా రాణి ఆవిడ వచ్చిన ఆవిడ చెప్పింది యోగిని, రాణి ఇతన్న మా వీడు కాదు, ఇది మా అక్క కూతురు, నన్ను చూడ్డానికి వచ్చింది, 2 రోజుల నుండి వెళ్ళిపోతుంది అనగానే రాణి అన్నది, అదేమిటి 2 రోజుల నుండి వెళ్ళిపోవటం, 4 రోజులు ఉండాలి, మన రాజ్యానికి వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకుని వెళ్ళాలి కదా, నాతో రాణివాసానికి పంపించు అని అడిగింది. యోగిని తెలబోయి, వద్దు వద్దు, దీనికి చాలా మొహమాటం, నా దగ్గరే మొహమాటంగా ఉంటుంది, నీ దగ్గర ఉండలేదు వద్దన్నది. ఆ రాణి ఒప్పుకోలే, పర్వాలేదు, ఇప్పుడు నీ ఆశ్రమంలో ఎవరైనా చుట్టాలు పక్కాలు వస్తే వాళ్ళకి నువ్వేం పెడతావు, కందమూలాలు పెడతావు, మన రాజ్యంలో అవే పండుతాయి అనుకుంటారు అందరూ. కాదు, మన దగ్గర చాలా అద్భుతమైన సంపదలు ఉన్నాయి, కాబట్టి నేను నాతో తీసుకెళ్ళి 4 రోజులు నా దగ్గర ఉంచుకుని నేను పంపిస్తాను, బలవంతంగా తీసుకెళ్ళిపోతానంది. ఇతను ఏం చేశాడు, చంద్రభానుడు ఆ యోగిని వైపుకి నమస్కారం చేసి, పంపించమ్మా పర్వాలేదన్నాడు. అనేసరికి సరే తీసుకెళ్ళమని ఆ రాణి ఒక 6 డజన్ మంది స్త్రీ సైనికుల వెనకాలబడి ఈ చంద్రభానుడు కూడా ఆడవేషంతో రాణిగారి అంతఃపురానికి చేరిపోయాడు. చేరిన తర్వాత ఏం చేశారు, రాణిగారి ఇతనితో ఏం మాట్లాడింది, ఆతిథ్యం ఎలాంటిది ఇచ్చిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్య. నమస్తే. నమస్తే చేయండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.